మహమ్మారి బారిన 35 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్కులు 16 నెలల వ్యవధిలో రిమ్స్లో 416 శస్త్రచికిత్సలు గుర్తించే సమయానికే చేయి దాటిపోతుందంటున్న వైద్యులు. ప్రకృతి వనరులకి నిలవైన తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో క్యాన్సర్ వ్యాధి కోరలు దాస్తుంది. వయోవృద్ధులతో పాటు 3 పదుల వయసున్న యువత ఈ మహమ్మారి బారిన పడడం కలవరానికి గురి చేస్తుంది. ఆదిలాబాద్లోని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ రిమ్స్లో 2024 ఏప్రిల్ నుంచి 2025 జూలై వరకు 416 శస్త్రచికిత్సలు జరగడం పరిస్థితికి అద్దం పడుతుంది. ప్రధానంగా నోటి, రొమ్ము, థైరాయిడ్, పెద్ద పేగు, జీర్ణాశయం, ఆహారనాళం, మూత్రాశయం, కిడ్నీ, గర్భాశయం, ముఖద్వారం, ఊపిరితిత్తులు, చర్మ క్యాన్సర్లతో ఎక్కువ మంది ఆసుపత్రికి వస్తున్నారు. బాధితులు అధికంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బేలా, జైనత్, తలమడుగు, భీంపూర్, మావల, బౌద్, జైనూర్, ఉట్నూర్, ఇంద్రవెల్లి, కోటపల్లి, తిర్యాని, దహేగాం, జన్నారం, దండేపల్లి, లక్ష్మిట్టిపేట, నిర్మల్ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళే ఉంటున్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి హైకోర్టులో ఎదురు దెబ్బ. మద్యం కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత. మద్యం కుంభకోణం కేసులో నిందితుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి మంగళవారం ఈ మేరకు తీర్పు చెప్పారు. మద్యం ముడుపులు సొమ్మును తరలించడానికి తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థకు చెందిన వాహనాన్ని చైర్మన్ హోదాలో మోహిత్ రెడ్డి వినియోగించారు. సిఐడి తరపు న్యాయవాది సిద్ధార్థ లోద్రా ఇటీవల జరిగిన విచారణలో వాదనలు వినిపించిన విషయం తెలిసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు.